ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, సుందరమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి, కొన్ని మాటలు ధ్యానం చేసే భాగ్యాన్ని, కృపను మాకు దయచేయమని అడుగుచున్నంత నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ యొక్క మాటలలో ప్రభా బలమున్నది, శక్తి ఉన్నది, జీవం ఉన్నది తండ్రి, నీకు స్తోత్రాలు అయా ప్రభా. కొన్ని లేఖనములను తండ్రి ధ్యానం చేసుకునే భాగ్యాన్ని, కృపను మాకు అనుగ్రహించమడుగుచు ఈ యొక్క తండ్రి ప్రభువా, వింటున్న ప్రతి బిడ్డల్ని పేరు పేరున దీవించి ఆశించమడుచు నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రియుడో రక్షకుడు యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఒక అవకాశమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కొన్ని విషయాలను ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాం. లేఖనంలో మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోనా అను మాటకు అర్థం ఏంటంటే పావురము అని అర్థం. ఇది చాలా మంచి పేరు. ఈ యొక్క నామము ధరించినటువంటి వ్యక్తిని సూచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఈ రక్షకుని వలన అనేక మంది రక్షింపబడినట్లు మనం చూడగలుగుతున్నాం. మహారాజుల నుండి నరమాంస భక్షకుల వరకు కోట్ల కొలదిగా ఎంతోమంది రక్షింపబడ్డారు. యేసు నామరహితమైన జీవము నరకమే, కానీ ఆ నామాన్ని ధరించిన వ్యక్తికి అది నిత్య జీవాన్ని సూచిస్తూ ఉంటుంది. యేసు నామమే సూచిస్తూ ఉంటుంది. ఆయన నామాన్ని ధరించుట అనగా ప్రభుని ధరించుట అనేది అర్థంగా మనం చూడగలుగుతున్నాం. అలాగే మనం చూడగలిగితే ప్రాచీన నిబంధనలో కనిపించేటువంటి పేర్లు వాటిని ధరించిన వారిని సూచిస్తున్నాయి. ఉదాహరణకు ఆదాము అంటే అర్థం ఏంటంటే మట్టితో చేయబడినటువంటి వాడు. ఆ పేరు ఆదాముకు సరిపోతుంది. అబ్రహాము అనగా జనములకు తండ్రి అని అర్థం. అలాగే అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు. అబ్రహాము శారాలు వృద్ధులైనప్పుడు వారికి ఒక కుమారుడు జన్మించునని సర్వశక్తి గల దేవుడు వారికి తెలియచేశాడు. అందుకు వారు నవ్వుకున్నారు. అయితే దేవుడు సెలవిచ్చినట్లు అబ్రహాము శారలకు కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు అనగా అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. ఇంకో మాట మనం చూడగలిగినట్లయితే చూడండి, యాకోబు రెండవ భార్య అయినటువంటి రాహేలు బెత్లెహేముకు అల్లంత దూరాన మార్గంలో కుమారుని కని ఆ ప్రసూతి వేదనలో చనిపోతూ ఆ కుమారుని కష్టాల కుమారుడు లేక శోకపుత్రుడు అని అర్థమిచ్చే బెనోని అని పేరు పెట్టి కన్ను మూసింది. యాకోబు హృదయము చెదిరిపోయింది, కానీ విరిగిపోలేదు. యాకోబుకు రాహేలు తన తుది కానుకగా ఇచ్చిన ఆ శోకపుత్రుడే దేవుని సన్నిధిలాగా గోచరించాడు. వేదనల కుమారుడే ఆదరణ పుత్రుడయ్యాడు. అందుకని బెనోని అనే పేరును బెన్యామీనుగా మార్చాడు. బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు అని అర్థం. అంటే బలానికి, విజయానికి ఆస్పదమని దేవుని మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే యోనా అనగా గువ్వ లేక పావురము అని అర్థం. ఇది చాలా ఘనమైన పేరు. అందుకు కారణాలు ఉన్నాయి. చూడగలిగితే ప్రథమంగా పావురాలు బహు అందమైన పక్షులు. అలాగే యేసు ప్రభువును కలిగిన విశ్వాసులు దేవుని దృష్టిలో బహు అందమైనటువంటి వారు. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన విశ్వాసులకు నీతియు పరిశుద్ధతనై ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో మనం చూడగలుగుతాం. రెండవదిగా మనం చూడగలిగితే పావురాలు పవిత్రత జాతికి చెందిన పక్షులు. అవి పరిశుభ్రమైనవి. అవి తమ శరీరములను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటాయి.
తమ పిల్లల రెట్టలను వాటి గూళ్ళ నుండి పారవేయుటకు అవి తమ పిల్లలకు నేర్పుతాయి. శవాలు, కుళ్ళు, మురికి వాటికి అసహ్యం. అవి పరిశుభ్ర స్థలములందే ఉంటాయి. నోవాహు చూసినట్లయితే, నోవాహు తన ఓడ నుండి వెలుపలికి రాకముందు భూమి మీద ప్రళయ నీరు ఇంకినదో లేదో తెలుసుకొనుటకు గాను పావురాన్ని ఓడ వెలుపలికి వదిలినప్పుడు దానికి అరికాలు నిలుపుటకు కూడా చోటు లేకపోయింది. అందువల్ల ఆ పావురము తిరిగి నోవాహు దగ్గరికి ఓడలోనికి వచ్చింది. కానీ నోవాహు ఒక కాకిని ఓడ వెలుపలికి విడిచిపెట్టినప్పుడు అది తిరిగి నోవాహు ఓడలోనికి రాలేదు. కారణం ఏంటో తెలుసా? జలప్రళయం వల్ల సమస్త జీవరాశులు నశించిపోయి ఉండగా ఆ కాకి ఆ చచ్చిన కళేబరములపై వ్రాలి తన్ను కాపాడిన ఓడను, ఓడలోని నోహాను, ఆయన కుటుంబమును పూర్తిగా మరిచిపోయింది. ఎంత విచారము! అలాగే ఈ దినములయందు రక్షణ ఓడను మరిచిపోయి, అనగా రక్షణ మరిచి ఆయన ప్రజల సమూహమును మరచి చచ్చిన కళేబరములతో తృప్తి చెందిన వారు కోకొల్లరుగా ఉన్నారు. కాకి కన్నా నీచమైనటువంటి వాటి మీద, కుళ్ళిన పదార్థాల మీద, అనగా వ్యర్థమైన వాటి యందు, అసహ్యమైన వాటి యందు, నీచమైన వాటి యందు మనస్సు ఉంచి ఆ చెడుగులో లీనమైపోయిన వారెందరో ఉన్నారు. ప్రాచీన నిబంధనలో దేవుడు పావురాలను పవిత్ర పక్షులుగా అంగీకరించాడు. దేవుని పరిశుద్ధ సన్నిధిలో అర్పించుటకు అవి యోగ్యమైనవిగా ఎంచబడ్డాయి. ఆ కారణాన యూదులు పక్షి జాతిలో పావురాలను మాత్రమే యజ్ఞములకు వాడేవారు. మనం చూడగలిగితే లేవియకాండము 5వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలుగుతాం. లేవియకాండం 12వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలుగుతాం. లూకా సువార్త 2వ అధ్యాయం 22-24 వచనాల్లో మనం చూడగలుగుతాం. అలాగనే ప్రభువును కలిగిన విశ్వాసులు ప్రభువు దృష్టిలో పావురాల వంటి వారుగా మనకు కనపడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రశస్త రక్తం ద్వారా వారు పవిత్రపరచబడిన వారు. కాబట్టి వారి తలంపులు, మాటలు, క్రియలు పరిశుద్ధముగా ఉండాలి. ఈ విధంగా మనం చూడగలిగితే పావురాలు బహు వేగముగా ఎగిరే పక్షులు. ఆ కారణాన భక్తుడైన దావీదు రాజు, ఆహా, గువ్వవలే నా రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే అని గానం చేశాడు. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలుగుతాం. మనం చూసినట్లయితే పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలుగుతాం. కాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చూడగలుగుతాం. తన సేవార్థమై ఇలాంటి వ్యక్తుల కొరకై పరమ తండ్రి వెతుకుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. పావురాలో ఇలాంటి గుణాలు ఉన్నందున అది ప్రత్యేకమైనటువంటి పక్షి అనబడుతుంది. పావురం అనే పేరు కలిగిన యోనా ప్రవక్త నిజముగా ఘనమైన పేరును కలిగినటువంటి వాడు. కానీ పేరుకు తగ్గ జీవితము యోనాలో కనిపించలేదు. ఎందుకంటే పేరేమో పావురము, కానీ రాబందు మనస్తత్వము కలవాడు యోనా. నినివే పట్టణములోని 120,000 అశ్షూరీయులు మృత కళావిరులను చూడనారంభించిన వాడు, అనగా వారి నాశనాన్ని కోరినవాడు. పావురము రాబందైపోయింది. ఎంత ఘోరము! ఆ కారణాన యోనా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి నినివే వెళ్ళుటకు బదులు తర్షీషు వెళ్ళుటకు ప్రయాణమైపోయాడు. దేవుడు చెప్పాడు, యోనా, నినివే పట్టణస్థులు అంధకారములో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, నువ్వు వెళ్ళి నినివే వారికి నువ్వు సువార్త ప్రకటించని చెప్తే యోనా ఏం చేశాడంటే తర్షీషు మార్గానికి వెళ్ళడం జరిగింది. చూడండి ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించిన వాడుగా ఉండాలి. క్రీస్తుని ధరించిన వాడని అర్థం. కానీ నామకార్థమైనదిగా ఉండవచ్చు, లేక అది సార్థక నామంగా ఉండవచ్చు, అనగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండవచ్చు. తన్ను మోసపరుచుకోవడమే. ఒకని పేరు సత్యరాజు, కానీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు. అనగా పేరుకేమో క్రైస్తవుడు, కానీ ధరించేది దయ్యాన్ని. కాబట్టి నిజానికి క్రీస్తు విరోధి ఎంత పరితపాకం అంటే మనం చూడగలిగినట్లయితే దేవుని సన్నిధిలో జీవించే మనము, యోనా తర్షీషుకు పారిపోయాడు. పావురము రాబందైంది. ఈ రాబందుగా మారిపోయి ఈ యొక్క నినివే పట్టణస్థులను మరిచిపోయాడు.
వారికి దగ్గరికి వెళ్ళనని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో జీవించినటువంటి యోనా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినము మరి యోనా యొక్క మాటకు అర్థము పావురం గురించి మనం చూసుకున్నాం. రేపటి కాల సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.